పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని అనంతపురం క్లాక్ టవర్ సెంటర్లో సిపిఎం నాయకులు ఆందోళన చేపట్టారు. భోగి మంటల్లో విద్యుత్ బిల్లులను దహనం చేసి వారు నిరసన తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్నోసార్లు కరెంట్ బిల్లులు పెంచారని సిపిఎం నేతలు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే కరెంటు బిల్లులు పెంచబోమని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అంతేకాకుండా నాణ్యమైన కరెంటు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి 6 నెలల్లోనే పేదరిపై అధిక భారం మోపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. కరెంటు ఛార్జీలకు వ్యతిరేకంగా ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రతి వాడవాడలో భోగి మంటల్లో విద్యుత్ బిల్లులను దహనం చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు టవర్ క్లాక్ దగ్గర ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈరోజు గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం రోజు రోజుకు కరెంటు ఛార్జీలను పెంచుతుందని చెప్పి అధికారంలోకి రాకముందు చెప్పినటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తాము అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ బిల్లులు తగ్గిస్తామని, అదేవిధంగా నాణ్యమైనటువంటి కరెంటును ఇస్తామని, సర్ఛార్జీలు, ఇంధన పేర్లు, ట్రూ ఆఫ్ ఛార్జీలను రద్దును ఎత్తివేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి అవలంబించినటువంటి విధానాలనే ఇంకా తీవ్రంగా అవలంబిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఇప్పటికే 16,000 కోట్ల రూపాయలు అదనపు భారం వేసినాడు. మళ్ళీ ఇప్పుడు 8,500 కోట్ల రూపాయలకు రేపు ఫిబ్రవరి నెల నుంచి ప్రారంభిస్తాం, ధరలు పెంచుతామని ఈరోజు పత్రికల ద్వారా అదేవిధంగా వాళ్ళు చైర్మన్ ద్వారా చెప్పిస్తున్నారు. అంటే గత 9 నెలల్లోనే 25,000 కోట్ల రూపాయలను భారతదేశంలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల మీద భారం మోపడం అనేది సమంజసం కాదు. ఇప్పటికే వ్యాపారాలు లేవు, రైతులకు సరైన పంటలు లేవు, ఏ పంట తీసుకునే గిట్టుబాటు